కర్మకాండ మీద రాగద్వేషాలు. కర్మకాండ మీద కొంతమంది రాగం పెంచుకుని కర్మకాండను పట్టుకుని కూర్చుంటారు. కర్మకాండ మీద రాగం ఉన్నవారు కర్మకాండ స్తుతి వచ్చినప్పుడల్లా ఆనందిస్తారు. అదే శాస్త్రంలో కర్మకాండ మీద విమర్శ వస్తే తట్టుకోలేరు. ద్వేషం ఉన్నవారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కర్మకాండ పరిమితులను ఎత్తి చూపినప్పుడల్లా ఆనందిస్తారు. అదే కర్మకాండను స్తుతిస్తూ కర్మకాండ వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందంటే ఆ భాగం వినటానికి ఇష్టపడరు. అందుకని కర్మకాండ మీద రాగము పెంచుకోకూడదు, ద్వేషము పెంచుకోకూడదు. ఈ రాగద్వేషాలు పెంచుకున్న వారు ఇక్కడితో ఆగరు. వారు తాము అనుకున్నదే సత్యం, తక్కిన వారు చేసే తప్పు, అందువల్ల తామే ఎక్కువ అనే గర్వంతో విర్రవీగుతూ ఉంటారు. కర్మకాండ మీద రాగం ఉన్నవారు యజ్ఞాలు చేయని వారిని చిన్నచూపు చూస్తారు. కర్మకాండ చిత్తశుద్ధిని ఇస్తుందని నమ్ముతారు కాబట్టి తక్కిన వారికన్నా వీరు గొప్ప అనుకుంటారు. కర్మకాండ మీద ద్వేషం ఉన్నవారు వారు కూడా తక్కిన వారిని చిన్నచూపు చూస్తారు. పూజలవి చేసే వారికన్నా జ్ఞాన మార్గంలో ఉన్న తామే గొప్పవారము అనుకుంటారు. అలా ఒకరినొకరు చిన్నచూపు చూసుకున్నా పర్వాలేదు, కానీ అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తారు. ఒకరినొకరు వారి మార్గాలకు మార్చడానికి ప్రయత్నిస్తారు. పూజలు యజ్ఞాలే చేయాలి, మీరు కూడా అవి చేయండి అని ఒకరంటే, అవి చేస్తే మోక్షం పొందరు, అవి చేయకండి, దీనికి రండి అని ఇంకొకరు అంటారు. అందువల్ల రాగద్వేషాలు ఉండకూడదు. కర్మకాండ మీద తక్కిన వారిని విమర్శించకూడదు, మీ మార్గంలోకి మళ్లించటానికి ప్రయత్నించకూడదు. కర్మకాండను వాడే తీరు. కర్మకాండ మనను నది ఆవలి తీరానికి చేర్చే పడవ వంటిది. ఆవలి తీరానికి వెళ్ళటానికి నది దాటాలంటే పడవ ఎక్కాలి. పడవ ఎక్కాక గమ్యం చేరాక పడవను వదిలేయాలి. ఉపాయాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి. ఇక్కడ ఉపాయం కర్మకాండ. ఈ విషయంలో రెండు విపరీత వాదనలు ఉన్నాయి. ఆవలి తీరానికి చేరాక పడవ వదిలేసేటట్టయితే అసలు పడవ ఎక్కటం ఎందుకు? ఇది ఒక వాదన. అంత దూరం నన్ను భద్రంగా చేర్చిన పడవను వదిలేయటం ఎలా? ఇది ఇంకొక వాదన. ఈ ఇద్దరూ ఎన్నటికీ గమ్యం చేరలేరు. అందువల్ల కర్మకాండ గురించిన సరి అయిన అవగాహన ఉండాలి. లేకపోతే వలలో చిక్కుకుపోతారు. పడవ ఎక్కకపోతే గమ్యం చేరలేరు. పడవ ఎక్కినా పడవ వదలకపోతే ఒడ్డుకు చేరినా చేరకపోయినా ఒకటే. అంటే రెండు వాదనలు తప్పే. పడవ ఎక్కటం ఎందుకు అనే వాదనలో కర్మకాండ మీద ద్వేషం పెంచుకుని కర్మకాండను విమర్శిస్తున్నారు. పడవ నన్ను ఒడ్డుకు చేర్చింది కాబట్టి దిగను అనే వాదనలో కర్మకాండ మీద రాగం పెంచుకుని కర్మకాండను పట్టుకుని కూర్చుంటున్నారు. కర్మకాండ అంటే ఏమిటి? కర్మకాండ అంటే యజ్ఞాలు మాత్రమే కాదు. కర్మకాండలో యజ్ఞాలు ఒక భాగం. యజ్ఞాలే కర్మకాండ అయితే తక్కిన వర్ణాల వారి పరిస్థితి ఏమిటి? యజ్ఞాలను అన్ని వర్గాల వారు చేయలేరు. అందువల్ల కర్మకాండ అంటే స్వధర్మ అనుష్ఠానం అని తెలుసుకోండి. బ్రాహ్మణునికి అది ఒక యజ్ఞం, క్షత్రియునికి వైశ్యునికి ధర్మం. ఏం చేసినా ఈశ్వర ప్రసాద బుద్ధి ఉండాలి. మనకు ఎన్నో రకాల పూజలు యజ్ఞాలు ఉన్నాయి. కర్మ అంటే రుద్రాభిషేకం చేయటమో గుడికి వెళ్ళటమో మాత్రమే కాదు. శంకరాచార్యుల వారు కర్మకాండను పూర్తిగా వదిలివేయమని కానీ అది అనవసరం అని కానీ చెప్పటం లేదు. దాన్ని తెలివిగా ఎంత మేరకు ఉపయోగించాలో అంత మేరకు ఉపయోగించాలి. కర్మ ద్వారా చిత్తశుద్ధి, ఉపాసన ద్వారా చిత్త ఏకాగ్రత పెంపొందించుకుని జ్ఞానయోగ్యత ప్రాప్తి పొంది జ్ఞాన మార్గానికి వచ్చి మోక్షం పొందండి అంటున్నారు. ఇది జ్ఞానానికి కర్మకు మధ్య ఉన్న సంబంధం. పైగా అందరూ జ్ఞానానికి ముందే వచ్చేలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సరిపోతుంది. ఒకరికి కర్మకాండ సరిపోతే ఇంకొకరికి జ్ఞానకాండ సరిపోతుంది. అడగందే బలవంత పెట్టకూడదు. ఎవరైనా సలహా అడిగితేనే ఇవ్వాలి.
కానీ మీ మటుకు మీరు కర్మకాండ పరిమితులు తెలుసుకుని కర్మకాండ మీద రాగద్వేషాలు మానుకోవాలి. చిత్తశుద్ధి ఏర్పరచుకుని జ్ఞానకాండకు రావాలి.